మిత్రమా, జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులు, తినడానికి సమయం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, గౌరవమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువుల్ని. కావాల్సిందంతా కాస్తంత ఓపిక మాత్రమే మిత్రమా. ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో మిత్రమా. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు కదా మిత్రమా. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి, ఎదుటి వారిని ఎంత చెడ్డవాడిగా చూపించడానికైనా అస్సలు ఆలోచించరు మిత్రమా. కాదంటారా? నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా. మనం మాట్లాడిన మాటలు మనకి గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అవునా మిత్రమా? ఈ ప్రపంచంలో దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము, అది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని, అది ఇనుముని కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైనది నీరు, అది అగ్గిపుల్లను ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైనవాడు మనిషి, నీటిని త్రాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. కాదంటారా మిత్రమా? ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది మిత్రమా. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. అవునా? ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది మిత్రమా. కాదంటారా? నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నీవు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా నీ మనసుపైనే, నీ ఆలోచన ధోరణిపైనే ఆధారపడి ఉంటుంది మిత్రమా. దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అంటారు. కాదంటారా? డబ్బును చూసి ఇచ్చే విలువ, అందం చూసి పుట్టే ప్రేమ, ఆస్తి చూసి ఒకటయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండదు. మంచి వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి. అవునా? బంధుత్వం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది మిత్రమా. నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. నాది కాదు అనుకుంటే కనుమరుగవుతుంది. కాదంటారా మిత్రమా? అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అని నమ్ముతారు ఈ జనం. పూరి గుడిసెలో ఉన్నవాడు పచ్చి నిజం చెప్పినా అబద్ధమే అనుకుంటారు ఈ జనం. మిత్రమా, జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. తిరిగి రావడం, పొందడం అనేది మన చేతుల్లో ఉండదు మిత్రమా. అది నమ్మకమైన, మర్యాద అయినా, ఆఖరికి ప్రేమ కూడా. మిత్రమా, బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలం బట్టే, చుట్టూ ఉండే జనాల బట్టే ఎవ్వరిని అంచనా వేయకూడదు మిత్రమా. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. అదే ఆచరణీయం కూడా. మనలో నిజాయితీ మనకి తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడు కూడా అండగా ఉంటాడు. అవునా? మనిషి ఎలా బ్రతికాడన్నదే అతడి మరణం చెప్తుంది. అతడు ఎంత సంపాదించాడనేది అతను అనుభవించే భోగభాగ్యాలు, బ్యాంకు బ్యాలెన్స్లు చెప్తాయి. అతడు శాశ్వత సంపాదన ఏమిటన్నది అతడు చనిపోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రుల సందోహం తెలుపుతుంది. కాదంటారా మిత్రమా? జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ,
జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది మిత్రమా. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుంచి, పరిష్కారం లేని గొడవల నుంచి, మీ విలువ తెలియని వారి నుంచి, మీ మనసును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు మిత్రమా. మిత్రమా, కొన్ని జీవిత సత్యాలు చెప్పనా? తల్లి కంటే లోకంలో నమ్మకస్తులు ఎవరూ ఉండరు. పేదవాడికి స్నేహితులు ఉండరు. ప్రజలు అందాన్నే ముందు చూస్తారు, గుణాన్ని కాదు. గౌరవ మర్యాదలు డబ్బుకే కానీ మనిషికి కాదు మిత్రమా. నువ్వెవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారే నిన్ను అందరికంటే ఎక్కువ బాధ పెడతారు. అన్నింటికంటే ముఖ్యమైనది నీ పెదవి దాటి నీ చెవికి చేరిన మాట ఇక ఎన్నటికీ రహస్యం కానే కాదని తెలుసుకో మిత్రమా. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. 2 క్షణాలు నవ్వితే ఫోటో అందంగా వచ్చినప్పుడు ఎప్పుడో నవ్వితే జీవితం అందంగా ఉంటుంది కదా మిత్రమా. అవతలి వాళ్ళు హేళన చేస్తున్నారంటే నువ్వేదో కొత్తగా చేస్తున్నట్లే. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో మిత్రమా, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నీలో ఉన్న సుగుణం నిన్ను రాజును చేస్తే మూర్ఖత్వం బానిసను చేస్తుంది. ఎవరైనా సరే నువ్వు వాళ్ళతో ఉన్నంతకాలమే నిన్ను పట్టించుకుంటారు, ప్రేమాభిమానాలు పొంగించేస్తారు. ఒక్కసారి వాళ్ళకి దూరంగా ఉండి చూడు, నిన్ను మర్చిపోతారు మిత్రమా. అసలు నువ్వు ఉన్నావో పోయావో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు మిత్రమా. మన ముందు హాని చేయని సాధు జంతువులాగా, మన వెనుక మాత్రం మాంసం తినే క్రూర జంతువులాగా నటిస్తారు మనుషులు. కాబట్టి ఎవ్వరిని అతిగా నమ్మొద్దు మిత్రమా. అందరితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండు. నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగా ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలనే మన తలరాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా కాదంటారా? మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారని ఆలోచించేదానికన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నామనేదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే, మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు మిత్రమా. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. అవునా? నటించే బంధాలు ఎప్పుడూ తీయగానే మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగానూ కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే బంధాన్ని ఎక్కువగా నమ్ముతాము. ఎందుకంటే మనం మనుషులం కదా మిత్రమా. ఒక స్త్రీ తనకి బాగా నచ్చిన మగాడితో మాత్రమే ఎక్కువగా వాదిస్తుంది, కాదంటారా? ఈ సూక్తులలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.